సో అక్కడ నా బ్యాగ్ మర్చిపోయినా, లగేజ్ ट्रॉली बॅग ఉంది కదా అది మర్చిపోయినా. సో त्यांच्यामध्ये जाम व्हायची बाबा आम्ही तर लाईव्ह అందుకనే ట్రాఫిక్ జామ్ ఇక్కడ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మేము బద్రీనాథ్ నుంచి నిన్న నైట్ వచ్చాము. సో ఈరోజు మార్నింగ్ చెక్అవుట్ ఉంది మా రూమ్. మేము ఇక్కడ నుంచి రిషికేష్ వెళ్ళాలి. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. యాక్చువల్లీ 7కి వెళ్ళాలనుకున్నాం. చెప్తున్నా కదా ఏ టైంకి మా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే నైట్ మేము 1కి వచ్చినాము. సో మామూలు లేవడానికి కావలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ నుంచి రిషికేష్కి 200 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ టైం చూపిస్తుంది. ఇంకా వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాను. ఇంకా ఇగో మా బ్యాగ్స్ ప్యాక్ అవుతున్నాయి. నిన్న బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సేమ్ అక్కడనే సేమ్ హోటల్లో తింటున్నాము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఛాయ్ బటర్ టోస్ట్ తింటాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ వ్యూ మాత్రం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. వ్యూ అలా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మేము ఎందుకు ఆగినామంటే, ఇప్పుడు మేము ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా హోటల్ దగ్గర. సో అక్కడ నా బ్యాగ్ మర్చిపోయినా, లగేజ్ ట్రాలీ బ్యాగ్ ఉంది కదా అది మర్చిపోయినా. సో మేము ఆల్రెడీ 10-15 కిలోమీటర్స్ దూరం వచ్చినాము. సో హోటల్ అనే ఫోన్ అసలు నాకు కూడా తెలియదు మర్చిపోయినా అని. ప్యాక్ చేసిరు అనుకున్నా మీద, మా వాళ్ళు మీదకి తీసుకొచ్చిరు అనుకున్నా. రూమ్లో లేకుండా డోర్ బయట పెట్టిండే, నేను మర్చిపోయినా. సో 10 కిలోమీటర్స్ వచ్చినాక హోటల్ అనే ఫోన్ చేసిండు, ఇది ఇక్కడ ఒక బ్యాగ్ మర్చిపోయారు మీరు, మీదేనా కాదని వీడియో కాల్ చేసి చూపించారు. అది చూస్తే అది నా బ్యాగే ఉంది. సో అక్కడ హోటల్ కాడ ఎవరో ఇక్కడ రికేష్ రూట్లో వస్తుర్రంట. వాళ్ళకి ఒక వెహికల్కి వస్తుందంట. ఫోన్ చేసి మాట్లాడి ఆమెతోటి మాట్లాడించి వాళ్ళు తీసుకొస్తారంట. ఒక 1.5 hours 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు కూడా బిస్కెట్ ఈరోజు ట్రాఫిక్ లేదు, 2 గంటలు నా బ్యాగ్ వల్ల ఆగాల్సి వస్తుంది. మామూలు ఆల్రెడీ ఇరిటేట్ అయ్యారు, ఎవరైనా అది పాజిటివ్, అది కామన్. సో తప్పదు, ఇక వెయిట్ చేయాలి. 1.5 hours 2 hours వెయిట్ చేయాలి. ఈరోజు ఎండ ఉంది, కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది. వెదర్ ఓకే నార్మల్ ఉంది, అంత ఏం లేదు వెదర్. ఎండ ఉంది, చల్లగా ఏం లేదు. మేము ఇక్కడ కిందికి వచ్చినాం కదా. సో మొత్తం కూల్ వెదర్ అనేది 20 degrees ఉంది ఇప్పుడు ఇక్కడ. సో వెయిట్ చేయాలి, తప్పదండి. ఇల్లు కడుతున్నారు, పక్కల నది ఉంది, ఇల్లు కడుతున్నారు. వాని వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. బంగ్లో కడుతున్నాడు వాడు. వాని లివింగ్ లైఫ్ స్టైల్ మారిపోతుంది అసలు, వేరే లెవెల్ అసలు వాని లివింగ్ లైఫ్ స్టైల్. ఇక్కడ వాది ఏం స్వర్గం అది, అసలు చెప్పడానికి రాదు. कितना भी है यहाँ पर। बैग भूल गया, क्या बोलना चाहते हो? बैग भूल गए, प्रॉपर इसका लापरवाही है। ये ब्लॉक की वजह से डंडा लेकर घूमता है इधर उधर
और ये बैग भूल गया है, इसकी वजह से हमको 2 घंटे इधर वेट करना पड़ रहा 2 घंटा नहीं हुआ, 40 मिनट रुका भाई इधर. घंटा जाएगा So, मला शुभमचा डायलॉग चष्मा लावला याला आली आमदारी बॅग विसरला. क्या रे शुभम ऐसा क्या टनल में रेल्वेचा अरे तुझे ఫైనల్లీ మా బ్యాగ్ వచ్చింది. 1 అవర్ వెయిట్ చేసాం ఇక్కడ. అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ భయ్యా. పైన గంట సేపు వెయిట్ చేస్తాము, తప్పదిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. మా వాళ్ళంతా అలసిపోయారు కార్లా. పోయేటప్పుడు ఇవే గుట్టలు, వచ్చేటప్పుడు ఇవే గుట్టలు, మొత్తం గుట్టలు తిరిగి 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 అలసట వచ్చి బోర్ కొడుతుంది అసలు. రోడ్లు ఫస్ట్ నేచర్ వా వా అన్నాం, ఇప్పుడు అయితే పూరా అంతా విసుకొచ్చేసింది. ఇంకొక 50-60 కిలోమీటర్స్ ఉంది రిషికేష్ మాకు. ఇంకొక 2 గంటలు పట్టొచ్చు మాకు తెలిసి. అలసిపోయినాం అసలు, కార్లో కూర్చొని కూడా అలసిపోయినాం మేము. రోడ్స్ మొత్తం ఇవే, రైట్ లెఫ్ట్ ఇవే ఉన్నాయి. అక్కడ నుంచి వస్తుంది, అక్కడ నుంచి వర్షం వస్తుంది, ఇలా వెళ్తుంది ఇలా. మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయింది. ఇక్కడ వాన అంటే ఫుల్ డేంజర్ అసలు. ఇక మొత్తం మేము వెళ్ళే రూట్ మొత్తం రాలే పడ్డాయి. ఎప్పుడన్నా ఏమన్నా కావచ్చు, సో ఫుల్ కేర్ఫుల్గా నడపాలి. ఇక్కడ మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయింది ఇగో, అందుకనే ట్రాఫిక్ జామ్ ఇక్కడ. काम करा वो सीजन ఇప్పుడు వచ్చేసి మేము రిషికేష్కి చేరుకున్నాము. ఇప్పుడే రీచ్ అయ్యాము జస్ట్. ఇక్కడ మా రూమ్ బుక్ చేసారు, నడుచుకుంటా కిందకి వచ్చినాం. ఈయనే పక్కనే లక్ష్మణ్ జూలా, రామ్ జూలా ఇవన్నీ ఉన్నాయి పక్కనే, ఒక 100 మీటర్స్ దూరంలో. రూమ్స్ కూడా దగ్గరనే బుక్ చేసుకున్నాం ఈసారి, ఎక్కువ నడవద్దని. నడిచి చాలా అయింది మాకు. రూమ్కి వెళ్ళాక డీటెయిల్స్ చెప్తాను మీకు. इधर भी चल के जाना, अपना चलना कंपलसरी है लगता है ये यात्रा में. ఈడ కూడా నడవద్దు అనుకున్నాము, ఈడ కూడా నడిచేదే ఉంది. కనీసం ఒక 500 మీటర్స్ అన్నా నడిచేటట్టు ఉంది ఈడ. ఈ యాత్ర మొత్తం నడుచుకునే ఉంది అసలు, సాధారణ అయితే నడవడానికి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది అసలు. మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఈ రూమ్ నుంచి లక్ష్మణ్ జూలా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అగో అది వచ్చేసి లక్ష్మణ్ జూలా చూపిస్తాను. నాకైతే వ్యూ మాత్రం మస్తు నచ్చింది. ఇక్కడనే పక్కనే రివర్ కూడా ఉంది. మీకు రివర్ మార్నింగ్ వ్యూ చూపిస్తాను ఇంకా మీకు. ఇగో పక్కనే రివర్ కూడా ఉంది.
సో ఇది వ్యూ వచ్చేసి నేను మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు వ్యూ. రేపు నైట్ కూడా ఇక్కడనే స్టే ఉంది మాది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు మేము ఇక్కడ. ఆహా